హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వెనకాలైతే ఫోటోషూట్ జరుగుతుంది. యాక్చువల్గా ఈ రోజు నాది మా హస్బెండ్ ది మ్యారేజ్ డే అనమాట. సో మేము ఈ రోజు ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ ఏంటంటే గోవిందపురం. అండ్ ఇక్కడ ఒక బాబా టెంపుల్ అయితే ఉంది. సో రెండు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బేసికల్ గా ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే నేను నా చిన్నప్పుడు అయితే ఎక్స్ప్లోర్ చేశాను. నియర్లీ ఇప్పటికి 15 to 17 years అయిపోద్ది. అంటే నేను హార్డ్లీ ఒక ఫస్ట్ స్టాండర్డ్, యూకేజీ, ఎల్కేజీ చదువుతున్న టైంలో ఈ ప్లేస్కి వచ్చాను. సో తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ప్లేసెస్కి అయితే వచ్చాము. సో చాలా బాగుంటుంది ప్రతి ప్లేసును. ముఖ్యంగా ప్రతి ఒక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం మీరు విజిట్ చేయడానికి డైరెక్ట్గా ఈ ప్లేస్కి వస్తారు, ఎందుకంటే అంత బాగుంటుంది ఆర్కిటెక్చర్. సో వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేయండి. సో ఈ అందమైన ప్రదేశాన్ని నిజంగా వీక్షించడానికి మన 2 కళ్ళైతే సరిపోదు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇదేంటంటే విజయనగరానికి, శ్రీకాకుళానికి మధ్యలో అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనే అంటూ ఉంటారు ఈ టెంపుల్ బిలాంగింగ్. సో ఈ టెంపుల్ స్టార్టింగ్లో మనకి శ్రీకృష్ణుడు కురుక్షేత్రం టైంలోని అర్జునుడిని తీసుకెళ్తున్న రథం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ రథం కిందే మనకి టెంపుల్ అయితే ఆరిజిన్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం టెంపుల్లోకి వెళ్ళేటప్పటికి మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరు, ఆ గోపురం డిజైన్స్ కానీ మీరు చూస్తుంటారు. సో ఫస్ట్ మేమైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ విగ్రహం కూడా చూడండి ఎంతో అందంగా చెక్కారు. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కానీ, ఆ పైన గోపురం కానీ చాలా అందంగా ఉంటుంది. అలా శివుణ్ణి దర్శించుకొని, అలా అమ్మవారి దర్శనం కూడా తీసుకొని మేమైతే టెంపుల్ లోపలికి అలా ఆ గీతా భవన్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో చూడండి ఆ నందీశ్వరుడి ఆ స్టాట్యూ మేకింగ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన రెగ్యులర్ సిటీస్లో అయితే చూడలేము. ఇక్కడ ఇంకొక నంది బొమ్మ ఉంది చూసారా, అది సుమారు నాకు తెలిసి ఒక 40 నుంచి 60 అడుగులు ఎత్తుంది. నేను ఎంత దూరం నుంచి తీస్తున్నా అది ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. సో ఇందాక మనం రథం అయితే చూసాం కదా, ఆ రథం కిందనున్న ప్లేస్ అయితే ఇది. సో అక్కడ మీకు బాగా గమనించినట్లయితే ఒక ఆవిడ స్టాట్యూ కనిపిస్తుంది కదా, విగ్రహం లాంటిది. సో ఆవిడే మనకి ఈ గుడిని అంతా కట్టించిన ఆవిడంట. 1995లో ఈ గుడిని అయితే కట్టారంట. ఇక్కడ కొంత విరాళాలు అయితే తీసుకుంటూ ఉంటున్నారు. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉంటారంట ఈ విరాళాలన్నీ కలెక్ట్ చేసి. దాంతోపాటు మనకి భోజనాలు కూడా కొంతమందికి పెడతారంటున్నారు. ఇది మా ఫ్యామిలీ పిక్ అయితే ఒకటి తీసుకున్నాం ఇక్కడ. సో మనం వైల్ కమింగ్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్ కోసం వస్తే కురుక్షేత్రం టైంలోని ద్రౌపది వస్త్రాభరణం, ఇలా ప్రతి ఒక్క సంఘటనని ఆ రథం మీద చిత్రీకరించడం అయితే మనం క్లారిటీగా చూస్తాం. ఈవెన్ మీరు చూసినట్టయితే ఆ చక్రాల మీద కూడా ఆ కృష్ణుడి యొక్క లైఫ్ స్టైల్ అనేది, ఆ కురుక్షేత్రంలో కొన్ని సన్నివేశాలు, కృష్ణుడు మనకి భాగవతంలో కొన్ని సన్నివేశాలు అన్నీని చాలా కళ్ళకు కట్టినట్టు ఎంతో అందంగా చిత్రీకరించారు. నిజంగా నేను ఇది మనం వీడియోస్లో చూసే కంట డైరెక్ట్గా చూస్తే, అంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో, సో వాళ్ళకి మన మైథలాజికల్ థింగ్స్ కోసం లైవ్గా ఇలాంటి మంచి మంచి విగ్రహాలు అవి చూపించి మనం చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా మేజర్ పిక్నిక్ స్పాట్ మా నియర్ బై ఉన్న ప్లేసెస్లోని. ఇక్కడ మీరు చూసినట్టయితే కళ్యాణం ఒకటి చూపిస్తున్నారు. సో కళ్యాణంలోని ఆ ఋషులు, మునులు అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకి అదంతా చూపిస్తున్నారు. సో అలా మేము ముందుకెళ్ళే కొద్దిని మాకు ఒక ప్లేస్ అయితే జరిగింది. ఇది మనకి చిన్న ఆడిటోరియం లాంటిది అనమాట. సో ఇక్కడ ఫౌండర్ కోసం ఒక చిన్న విగ్రహం పెట్టి చిన్న ఆడిటోరియం లాగా చిన్న చిన్న థింగ్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారని చెప్పి మనకి అక్కడ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ టెంపుల్ యొక్క ఫౌండర్ గురించి వచ్చినట్లయితే ఈవిడ పేరు దుర్గాదేవి అంట. సో ఈవిడే మనకి ఈ టెంపుల్ ఫౌండరు. సో అలా మనం ఇప్పుడు శక్తిపీఠాలకి వచ్చేసాం అనమాట. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క శక్తిపీఠం అయితే ఉంది. ఇలా దత్తాత్రేయ బొమ్మలు, ఒక్కొక్క కథ సన్నివేశాన్ని తెలుపుతూ మనకి చిన్న చిన్న బొమ్మలు అయితే అమర్చడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వశిష్ఠ బ్రాహ్మణుడి వాళ్ళ వైఫ్ ఆవిడ యజ్ఞం చేసే టైంలోని ఒక చిన్న స్టోరీ నెరేషన్ అయితే మనకు అక్కడ చూశారు.
సో తిథి, అతిథి, కేశవ, ప్రజాపతి, పరశురాముడికి భూమినైతే మనకి దానం చేస్తారు కదా! సో ఆ సంఘటనని ఇక్కడ మనకైతే చూపిస్తున్నారు. సో ఇదైతే త్రిమూర్తులకి మనకి అనసూయ మాతని సో నగ్నంగాన వంట వండమంటే చిన్న పిల్లలుగా చేస్తారు కదా! సో ఆ సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరించడం అయితే మనకి జరిగిందనమాట. ఇదైతే జమనగ్ధం అని మనకి యజ్ఞం చేసే సమయంలోని సో ఆ కుండని తయారు చేస్తారు కదా! సో ఆ సీన్ అయితే మనకి ఇక్కడ చూపించారు. చూసారా శివర్ పిక్ కూడా ఇక్కడ ఈ స్టాట్యూస్ అవ్వని చాలా అంటే చాలా నిజంగా మీరు దగ్గర నుంచి చూడండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఆ స్టాట్యూకి ఎంతో అందంగా ఉంది. ఇక్కడ ఒక మనకి చిన్న శివలింగం అంటే పైన ఓపెన్ శివలింగం అయితే మనకి పెట్టారు. సో ఇక్కడ ఇంకో సన్నివేశాన్ని చూపిస్తున్నారు చూడండి. శ్రీ విద్య కోసం మనకి ఒక మన మునీశ్వరుడు చేసిన థింగ్ అన్నమాట. గంగని నోటి నుంచి తీసుకుంటూ ఉంటారు. సో ఆ సన్నివేశాన్ని కూడా అక్కడ చూపించారు. ఇదైతే మన క్షీరసాగర మదనం అన్నమాట. సో మనకి దేవతలు ఇంకా అసురులు కలిపి క్షీరసాగరాన్ని చిలుకుతారు కదా! సో ఆ సన్నివేశాన్ని తీశారు. సో ఇదైతే మన అందరికీ బాగా తెలిసిన థింగ్. సో భగీరథుడు ఏంటంటే శివుడిని అడుగుతారు కదా గంగాదేవిని భూమికి తీసుకురమ్మని. అప్పుడు శివుడు తన జటాజూటంతోటి గంగాదేవిని పట్టుకునే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం ఇందాకల క్షీరసాగర మదనం అటు సైడ్ నుంచి చూసాం కదా! సో ఇప్పుడు ఏంటంటే ఇటువైపు నుంచి చూపించారు. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న శక్తిపీఠాల్లాగా ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తుంది గంగోత్రి. ఆ టెంపుల్ ఎలా ఉంటది ఏంటి అని చిన్న డెమో లాగా చేశారనమాట. సో ఇక్కడ ఫస్ట్ గంగోత్రి మనకి కనిపిస్తుంది. సో అమ్మవారి శక్తిపీఠము, ఆ గంగోత్రి టెంపుల్, అక్కడ ఉండే టెంపుల్ అనేది ఎలా ఉంటది అని చెప్పి చిన్న డెమో మనకి పెట్టారు. తర్వాత యమునోత్రికి వచ్చాము. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చరు, ఆ లోపల ఏ గాడెస్ అయితే మనకి ఆరిజిన్ అయి ఉంటారు అనే థింగ్ని సో సింపుల్ ఫామ్లో మనకి ఏంటంటే చేశారనమాట. సో ఇదేంటంటే కైలాసంలా డిజైన్ చేశారు. మధ్యలోని కుమారస్వామి అండ్ మనకి వినాయకుడు ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనకి చిన్న దీని మీద ఏంటంటే ఎవరెవరు ఈ స్టాట్యూస్ డొనేట్ చేశారని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అంతవరకే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కేదార్నాథ్ అన్నమాట. కేదార్నాథ్ టెంపుల్, అక్కడ ఉండే శక్తిపీఠము, సో అక్కడ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటది అని చెప్పి ఇక్కడ ఇంకొక చిన్న డెమో అయితే పెట్టారు. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే బద్రీనాథ్ అన్నమాట. బద్రీనాథ్ టెంపుల్ దగ్గర ఆ లోపల మనకి ఉన్న అమ్మవారు, అక్కడ ఒక శక్తిపీఠం ఉంటుంది కదా! ఆ శక్తిపీఠం, ఆ పైన టెంపుల్ ఎలా ఉంటుంది సో అదంతా ఒకటి పెట్టారు. ఇదైతే మనకి శబరి మనకి రాముడికి పళ్ళు తినిపిస్తుంది కదా! సో అది. అండ్ మేము ఆ వేలో వస్తున్నప్పుడు మాకు ఈ సాయిబాబా టెంపుల్ అయితే కనిపించింది. దీని హైట్ చెప్తే లిటరల్లీ మీరైతే షాక్ అయిపోతారు. 104 అడుగులు ఉందంట ఈ మొత్తం ఎంటైర్ టెంపుల్. కానీ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది. నేను దీని పైకి కూడా మీకు తీసుకెళ్ళి అయితే చూపిస్తాను. సో ఎలా ఉందో అని చెప్పేసి. సో మనం ఈ టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇందాకల వరకు నేను చూపించింది గోవిందపురంలోని స్టాట్యూస్, టెంపుల్స్ చూపించాను కదా! ఇక్కడ అదే వేలో వస్తున్నప్పుడు మనకి ఒక బాబా గుడి ఉంది. సో దాని గురించి అయితే చెప్తున్నా. స్టార్టింగే వినాయకుడు అవతారంలో ఉన్న బాబా అయితే మనకి కనిపిస్తా ఉంటారనమాట. సో మనకి నెక్స్ట్ ఏంటంటే అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిబాబా మనకి విగ్రహాలు అయితే అక్కడక్కడ పెట్టారు. కానీ టెంపుల్ చూడండి, మీరు కట్టిన ఆ వే చూడండి. చుట్టూ మనకి కాలమ్స్ ఇచ్చి సైడ్ కాలమ్స్ ఇచ్చారు. అంటే పైన టవర్ లా కట్టారు కదా, దాని సపోర్ట్ కోసం. అండ్ మీరు ప్రతి ఒక్క పిల్లర్ ఆర్కిటెక్చర్ చూసినట్టయితే ఎంతో అంటే ఇది మనకి మోడర్న్ కల్చర్లోనే బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మన సిటీస్లో టెంపుల్స్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ మీరు లైవ్లోని ప్రతి ఒక్క స్టాట్యూని చూస్తే నిజంగా తెలుసున్నాను సాయిబాబా రూపాన్ని చాలా అందంగా దిద్దారంటే ఎంత అందంగా అంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. నేను మీకు ఫర్దర్గా వీడియో ముందుకెళ్ళేటప్పటికి ఆ స్టాట్యూస్ కూడా నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. సో కింద పార్ట్ ఇంతవరకు చూసాం కదా, ఇప్పుడైతే పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది అని.
సో మెట్లయితే చూసారా ఒక రాజభవనం లాగా కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. నేను నిజంగా లిటరల్లీ షాక్ అయిపోయాను. ఊరు చూస్తే చాలా సింపుల్గా పల్లెటూరులా ఉంది, కానీ ఇంత టెక్నాలజీ యూజ్ చేసి ఎలా వీళ్ళు బిల్డ్ చేశారు అనేది మరి లిటరల్లీ షాకింగ్. చూసారా సాయిబాబా విగ్రహం అనేది పావురం పట్టుకొని ఎంత అంటే చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి అంటే మనకి చిన్న ల్యాడర్ ఉంది. అక్కడి నుంచి అంటే మనం ఫోన్ క్యారీ చేసి అలా వెళ్ళడం అయితే కష్టం. ఎవరో ఫ్లాగ్ అది కొంచెం మార్చడానికి ఎవరో ఒక పర్సన్కి మాత్రమే అలో చేస్తారంట. పైన లాక్ కూడా వేసేసారు మనకి వెళ్ళకుండా అవ్వడానికి. ఇప్పుడు సింగిల్ పిల్లర్ అయితే కనిపిస్తుంది కదా, ఈ పిల్లర్ పైన ఉన్న దాంట్లో ఏంటంటే 3 సైడ్స్ను ఒక ముస్లిం సింబల్, క్రిస్టియన్ సింబల్, హిందూ సింబల్ ఉంటుంది. అంటే మనకి సాయిబాబా అంతా సబ్కా మాలిక్ ఏక్ హే అని అనుకుంటారు కదా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ పై టవర్ అయితే కట్టారు. ఇక్కడ మధ్యలోనే ఒక సాయిబాబా విగ్రహం అయితే ఉంది. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా ఆశ్చర్యపోయాను. అసలు ఎలా వీళ్ళు ఈ ఐడియాతోని ఈ టెంపుల్ కట్టారు అనేది లిటరల్లీ అంటే ఒక థింగే. సో ఇక్కడైతే తిరగలు పట్టుకొని మనకి సాయిబాబా ఒక అయితే కనిపిస్తూ ఉంది. అండ్ వాటర్ పోస్తున్నట్టు బాబా గారు అండ్ ఇలా కొన్ని స్టాట్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు చూపించడం కోసం ఆ స్టాట్యూస్ అన్ని వీడియో అయితే తీశాను. సో ఇదైతే అతను అందరినీ దీవిస్తున్నట్టు ఉంది. లాస్ట్ ఒకసారి అయితే చూసేయండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్